హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా 33 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో స్వీట్ పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. స్వీట్ పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం. చూడండి, బియ్యం తీసుకోవాలి. బియ్యము ఒక గలాస్ తీసుకున్నా, అలా పెసరబ్యాలు కానీ తీసుకున్నాను. అవి బాగా కడుక్కొని ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎంతసేపు అయినా పర్వాలేదండి, ఇలా నానితే చాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇదైతే పెట్టుకున్నాము, ఉడకనిద్దామండి. మూత పెట్టుకొని ఉడకనిద్దాము. చూడండి, ఉడుకుతుంది. ఇలా బాగా నున్నగా ఉడకనివ్వాలి. ఒకవేళ ఇసురు ఎక్కువైనా పక్కకు తీసి పెట్టుకోండి. నున్నగా ఉడికినాక చూడండి, ఇలా మెత్తగా ఉడికినప్పుడు బెల్లం అనేది వేసుకోవాలి. నేను బెల్లం అనేది తీసుకున్నాను, పగలగొట్టుకున్నాను. ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కలుపుకోవాలి, కొంచెం కొంచెం వేసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అంతా వేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, తెల్లగా లేకుండా. ఇలా బాగా కలుపుకోవాలి. కిందంతా ఇలా తెల్లగా ఉంటుంది. అలా 2-3 సార్లు ఇలా బెల్లం వేసుకున్నాక బెల్లం అంతా కరిగేంత వరకు ఉడకనివ్వాలి. చిన్న మంట పెట్టుకొని, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి అనేది వేసుకున్నాము. ఏ కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే వేస్తున్నాను నేను. చూడండి, పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. తురుముకోవాలి. ఇది కూడా దీంట్లోకి వేసేసుకున్నాము. చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుని. ఇప్పుడు దీన్ని కానీ బాగా కలుపుకోవాలి మనము. చిన్న తప్పిల్లో పెట్టిన ముద్దు ముద్దుగా ఉండాలని నేను, అందుకని కలుపుకునేకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలా బాగా కలుపుకున్నాక ఉడకనివ్వాలి. చిన్న మంట పెట్టుకొని మళ్ళీ మనం నెయ్యి వేసుకున్నాము. ఇది బాగా కొంచెం గట్టిగా వచ్చినప్పుడు యాలకుల పొడి వేసుకున్నాం, దంచుకున్నాను. దీంట్లోకి నెయ్యి వేసుకున్నాం. ఎంత ఉంటే అంత వేసుకోండి, మీకు ఎంత కావాల్సి ఉంటే అంత. నాకు ఇప్పుడు నెయ్యి ఎలక గుడ్లు వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి అంత పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్నాక చిన్న మంట మీదే అలాగే పెట్టాలి. కొంచెం గట్టిదనం వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి, కింద తెల్లగా లేకుండా. చూడంగా పురుపురు ఉంది కదా, ఇప్పుడు కొంచెం గట్టిగా రావాలి. ఇది కొంచెం ఉడకనిద్దాం చిన్న మంట పెట్టి. ఇవి వేసుకున్నాం. ఒట్టిది అర్చివి బాదం నేను చిన్నగా తరుక్కున్నాను, ఎందుకంటే బాగా ఉంటుంది కదా, కలిసిపోతుందని. ఇలా బాగా గార్నిష్ చేసుకొని అలా తినంటే సూపర్ ఉంటుందండి. మా స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూసారు కదా, ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, నేనైతే కుమ్మి పడేస్తాను.